एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्री महागणाधिपतये नमः। सरस्वत्यै नमः। गुरुदेवताभ्यो नमो नमः। మనం ప్రతినిత్యం కూడా మా శ్రీ భవానీ జ్యోతిషాలయం ద్వారా మా యూట్యూబ్ ఛానల్లో రోజు తిథి వార నక్షత్రాలు అలాగే రాశి ఫలాలు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ రాశి వారు మేషరాశి వారు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే రాశి పరంగా, అలాగే వృషభ రాశి వారు పాటించవలసిన ఇలాగే 12 రాశులకు సంబంధించినటువంటి వారు ఏ విధి విధానాన్ని పాటించాలి, రాశిలో ఉన్నాం కదా రాశి పరంగా ఏం చేయాలి అనే విధానాన్ని మనం మేషరాశి నుంచి కూడా పరిశీలన చేస్తూ వస్తున్నాం. ఈ మేషరాశి నక్షత్ర జాతకులందరూ కూడా అంటే ఇది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫలితంగా ఉంటుందన్నమాట మేషరాశి వారికి. మేషరాశి వారు ఉంది మొన్న సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళు ఏ భగవంతుని ప్రార్థించాలి, ఎవరిని జపం చేసుకోవాలి, ఏ దానాలు చేసుకోవాలి, వీరికి ఎలా ఉంటుంది అనేటటువంటి విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మేషరాశికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితంగా కనిపిస్తుంది కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరం శివ ఆరాధన చేయడం, శివ దర్శనం చేసుకోవడం, సోమవార నియమాలు పాటించడం, శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం, అలాగే సోమవారం రోజున శివాలయంలో మనం బ్రాహ్మణోత్తముడికి బియ్యాన్ని దానం చేయడం, అలాగే దాన్ని స్వయం పాకం అంటారు. ఇలా మనం చేయాలి. అంటే 3 నెలలకు ఒకసారి, అంటే 100 రోజులకు ఫలితం ఉంటుందన్నమాట. ప్రతి 3 మాసాలకు ఒకసారి కూడా దానం అన్నది ఎప్పుడెప్పుడు చేయాలండి, ఒకసారి చేస్తే సరిపోతుందా, ఈ సంవత్సరంలో మనం ఎలా చేయాలంటే దానికి ధర్మశాస్త్రం 100 రోజులకు ఒకసారి మనం దానం చేయడం తప్పనిసరిగా చేయాలి. ఏదో ఒక దానం చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం సోమవార నియమాలు పాటిస్తూ ఉంటాం కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం 3 నెలలకు ఒకసారి చెప్పని మనం చూసుకుని దగ్గరగా అక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఉన్న బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకుని అదేవిధంగా స్వయం పాక దానాన్ని ఇవ్వాలి. అంటే ప్రతి సోమవారం కూడా ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే అది ఒక్క బ్రాహ్మణుడికి ఒక్కరోజు భోజనం పెడితేనే సహస్ర అంటే 1000 మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుందని వేదం చెప్తోంది. అలాగే గోవుకు పెట్టినా కానీ 1000 మందికి బ్రాహ్మణులకి అన్నదానం చేసినట్టు ఉంటుంది. ఒక్క ఆవుకి ఒక్కరోజు భోజనం పెడితే కూడా 1000 మంది బ్రాహ్మణోత్తములకు భోజనం పెట్టి అన్న సమారాధన చేసిన ఫలితం వస్తుందని వేదం చెప్పబడుతోంది. అన్ని దానాల్లో కల్లా శ్రేష్టకరమైనటువంటి దానం అన్నదానం. అది మనం వడ్డించి వారికి టైం ప్రకారంగా మనం అందించలేము కాబట్టి స్వయం పాక దానం కూడా అన్నదానంలోకి చూస్తుంది. బ్రాహ్మణోత్తముల చేతిలో ఆ స్వయం పాకం పెడుతూ ఈరోజు మీరు స్వయం పాక దానం బ్రాహ్మణ భోజనార్థం స్వయం పాక దానంతో వ్యూహం సంప్రదాయమా అని చెప్పేసి పెట్టుకుని వెళ్తూ ఉండాలి. అలా ఈ సంవత్సరాన్ని చేసినట్లయితే బాగుంటుంది. ప్రతి వాళ్ళు కూడా ఎరుపు తెలుపు అంటే తెల్లటి జేబురుమాలు ఎరుపు అంచు ఉండాలి. అటువంటి జేబురుమాలని మన జేబులో పెట్టుకుని మేషరాశి వాళ్ళు నిన్నట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.